నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 6తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ యార్. ప్రతిసారి చెప్తుంది లైక్స్ హైప్స్ గురించి. మీరు ఇచ్చే లైక్స్ హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇంత కష్టపడి మేము వీడియో చేసి అప్లోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది. మరి ఫలితం ఉండాలి కదా. ఇక కథలోకి వెళ్దాం. ఆమె అభికి ఏమీ గుర్తుండదు కదా అని అంటుంది. అభికి ఏమీ గుర్తుండు అని నువ్వెలా అనుకుంటున్నావు అంటారు శ్రీనాథ్. అదేంటి అంకుల్, డ్రగ్ తీసుకుంటే మత్తులో ఏమీ గుర్తుండదు కదా అని అడుగుతుంది ఆమె. సినిమాల్లో కథల్లో చూపించినట్టు అందరి విషయంలో అలా జరగదమ్మా. మత్తులో ఆ క్షణం మర్చిపోయినా తప్పకుండా తర్వాత ఏదో ఒక టైంలో గుర్తుకు వస్తుంది. పైగా మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉంచగలిగే వారికి మరిచిపోవడం అనేది కష్టం. అభి ఏది మర్చిపోడు అనే అనుకుంటున్నాను. అంత మత్తులో కూడా తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేశాడు నువ్వు చూసావు కదా. ఇప్పుడు మెలకు వచ్చాక జరిగింది గుర్తు చేసుకోవడం అభికి పెద్ద కష్టం కాదు. ఒకవేళ తనకి గుర్తు లేకపోయినా నన్ను అడుగుతాడు ఏం జరిగింది అని. ఇప్పటికే నా కూతురు విషయంలో గిల్టీగా ఉన్న నేను అభి దగ్గర నిజం దాచి తనని మోసం చేయలేను. తనకి గుర్తొచ్చాక నాకెందుకు చెప్పలేదు అంకుల్ అని నన్ను నిలదీస్తే నేను అసలు తట్టుకోలేను. తన బాడీలో జరిగిన మార్పులు తను గుర్తించలేని అంత తెలివి తక్కువ వాడు కాదు అభి అంటాడు శ్రీనాథ్. అంతా విన్న ఆమెకి నిజమే, అంత మత్తులో కూడా తను నా పెయిన్ గుర్తించి సారీ చెబుతూనే ఉన్నారు అంటే ఆయనకు అంతా గుర్తుంటుందా? అలా గుర్తుంటే అసలు ఆయన ఎలా రియాక్ట్ అవుతారో అని అనుకుంటుంది. నిజంగా మొత్తం గుర్తుంటుందా అంకుల్ అని అడుగుతుంది. అంతా అంటే ఏం జరిగిందో తనకి అంచనాగా గుర్తుండొచ్చు, కానీ మీరు మాట్లాడుకున్న మాటలు నీ మోము గుర్తుండకపోవచ్చు. మత్తులో నిన్ను సరిగా చూసి ఉండడు, కానీ మీ మధ్య జరిగిన ఇంటిమేషన్ తనకి లీలగా గుర్తుంటుంది. ఒక్కసారి అయితే గుర్తుండేది కాదేమో, కానీ 14 గంటలు నువ్వు తనతో ఉన్నావు, తనకి గుర్తు ఉండొచ్చు. అలా అయితే ఆయన దానికి చాలా బాధపడతారు కదా అంకుల్ అంటుంది. తప్పదమ్మా, జరిగింది ఎవరూ మార్చలేం. ముఖ్యంగా నేను అభి దగ్గర ఏది ఇప్పుడు దాచలేను. తనకి జరిగింది చెబుతాను. అంకుల్ ప్లీజ్ ఏం చెప్పొద్దు. అలా చెప్తే ఆయన ఆ విషయాన్ని ఎలా తీసుకుంటారో అంటుంది. అభి అర్థం చేసుకుంటాడు. తన ప్రమేయం లేకుండా జరిగిన దానికి బాధపడతాడు, కానీ అర్థం చేసుకుంటాడు. తనకి మెలకు రాగానే తన ముందు నిన్ను నిలబెడతాను. తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది తన ఇష్టం. తను మంచి నిర్ణయమే తీసుకుంటాడు. మంచి నిర్ణయం అంటే ఏంటి అంకుల్? నిన్ను భార్యగా అంగీకరిస్తాడు. ఏం మాట్లాడుతున్నారు అంకుల్? ఆయన ఎక్కడా, నేనెక్కడా? ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. నన్ను ఆయన పెళ్లి చేసుకోవడం ఏంటి అంకుల్? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? నీకంటే గొప్ప వ్యక్తి ఎవరుంటారమ్మా? ప్రాణం కాపాడడానికి నీ జీవితాన్నే తన కోసం తనకు అర్పించావు. అభి కానీ వాళ్ళ ఇంట్లో కానీ అంతస్తులు చూడరు. జరిగిన విషయం తెలిస్తే అర్థం చేసుకుంటారు. వాళ్ళ నాయనమ్మకే తన కూతుర్నిచ్చి చేయాలని కోరిక, కానీ అభికి ఆ అమ్మాయి అన్న ఇష్టం లేదు. అభి నీలా సింపుల్గా ఉండే అమ్మాయిలు అంటే ఇష్టపడతాడు. అయినా నీకంటే మంచి మనసున్న అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? మీ ఇద్దరికి ఆ దేవుడు ముడివేసి ఉంటాడు. అందుకే ఇలా జరిగి ఉంటుంది. నువ్వు అవునన్నా కాదు అన్నా అభి రక్తం నుదుటిన పెట్టించుకొని అభి భార్యగా మారావు. ఇంకేమీ ఆలోచించకమ్మా. నువ్వు ఇప్పుడు జర్నీ చేసే పరిస్థితిలో లేవు. ఎలాగో నువ్వు ట్రిప్కి వెళ్ళావని మీ ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారు. రేపు ఉదయానికి అభికి స్పృహ వస్తుంది. అప్పుడు అభి నిర్ణయం ఎలా ఉంటుంది చూద్దాం. నువ్వు భయపడవసరం లేదు. నీ బాధ్యత అభి తీసుకుంటాడు. కుటుంబం గురించి నువ్వు బాధపడనవసరం లేదు అని అంటారు శ్రీనాథ్ గారు. ఆమె ఏదో చెప్పబోతుంటే ఆయనకి ఫోన్ వస్తుంది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతలి వాళ్ళు చెప్పింది విని కంగారు పడుతూ సరే మేము ఇప్పుడే వస్తున్నాం అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు శ్రీనాథ్. దేవి మనం అర్జెంటుగా వెళ్ళాలి అంటారు.
ఏమైందండి? ఎందుకంత కంగారు పడుతున్నారు? ఫోన్ చేసిందెవరు? అని అడుగుతారు దేవి గారు. శ్రీధ నిన్నటి నుంచి రూమ్‌లో నుండి బయటికి రాకుండా ఉంది కదా! ఇప్పుడెక్కడికో వెళ్ళాలని బయటికి వెళ్తుంటే పనివాళ్ళు వెళ్ళనివ్వకుండా ఆపేశారు. అయినా వినకుండా వెళ్తుంటే అమ్మ అడ్డం వచ్చిందని అమ్మని తోసి వెళ్ళిపోయిందంట. అమ్మ కింద పడి తలకి గుమ్మం తగిలి చాలా రక్తం పోయింది. స్పృహలో లేదు. హాస్పిటల్‌కి తీసుకువెళ్తున్నారు. అయ్యో! ఇదేంటండి ఇలా తయారైంది? పదండి అత్తయ్యకి ఎలా ఉందో అంటూ లేచి మరి ఇక్కడ అంటారు దేవిగారు. శ్రీనాథ్ గారికి వెంటనే ఆమెనిప్పుడు వెళ్లకుండా ఆపాలి అంటే తనని ఇప్పుడు అభి దగ్గర లాక్ చేయడం కరెక్ట్ అనుకొని మనం వెళ్ళి ఎలా ఉందో చూసి నిన్నక్కడ ఉంచి నేనొస్తాను. అభి ఎలాగూ ఇప్పుడు లేవడు. తనుంటుంది కదా! ఇంక ప్రాబ్లం ఉండదు. తొందరగా వెళ్ళి వచ్చేద్దాం. ఏమ్మా! చూసుకుంటావు కదా! అని అడుగుతారు శ్రీ. ఆమెకేం చెప్పాలో అర్థం కాలేదు. నేను ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళాలి తప్పదు. అభి సార్‌ని ఒక్కరిని వదిలి ఎలా అని ఆలోచనలో పడుతుంది ఆమె. మీరు ఎంతసేపట్లో వస్తారు అంకుల్? అని అడుగుతుంది. ఒక 2 అవర్స్‌లో వస్తాను అని చెబుతారు శ్రీనాథ్ గారు. సరే మీరు వెళ్ళి రండి అంకుల్ అని అంటుంది. ఆయన వెంటనే నీ నెంబర్ ఇవ్వమ్మా నేను ఫోన్ చేస్తూ ఉంటాను అని అడుగుతారు. నెంబర్ ఇవ్వడం ఇష్టం లేక ఇక్కడ ల్యాండ్‌లైన్ ఉంది కదా అంకుల్ దానికి చేయండి. నాది ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయింది అని అబద్ధం చెప్పేస్తుంది ఆమె. శ్రీకి తను నెంబర్ ఇవ్వడానికి ఇష్టపడడం లేదు అని అర్థమై ఇది నా నెంబర్ అని అక్కడ నోట్ ప్యాడ్ ఉంటే రాసి ఎవరొచ్చినా డోర్ తీయకమ్మా అని చెప్పి హడావుడిగా దేవి గారిని తీసుకొని వెళ్ళిపోతారు. అభి గురించి ఎవరికీ తెలియకూడదు అని పనివాళ్ళని కూడా వాళ్ళు వచ్చిన వెంటనే పంపించేశారు. ఇప్పుడు ఒక్క వాచ్‌మ్యాన్ తప్ప వాళ్ళు కూడా లేరు. వాళ్ళు వెళ్ళగానే డోర్ లాక్ చేస్తుంది ఆమె. వెళుతూ వెళుతూ వాచ్‌మ్యాన్‌కి ఎవరొచ్చినా ఇక్కడెవరు లేరు అని చెప్పమని, ముఖ్యంగా అభి సార్ గురించి అడిగితే ఇక్కడికి రాలేదని చెప్పమని చెప్పి వెళ్ళిపోతారు శ్రీనాథ్ వాళ్ళు. ఆయనకి శ్రీధ ఇక్కడికి వస్తుందని డౌట్. అందుకే ముందు జాగ్రత్తగా అలా చెప్పారు. కారులో వెళ్తూ ఆ అమ్మాయి మాటలు వింటే వెళ్ళిపోయేలాగుందండి. పేరు కూడా చెప్పలేదు. ఇప్పుడు ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఇంకా అభి ముందుకు వస్తుందా? ఇలా వదిలేస్తే వెళ్ళిపోతుందేమో కదా! అంటారు దేవి గారు. తన అభిని ఇప్పుడు ఒంటరిగా వదిలి వెళ్ళదు. మనం ఇప్పుడు అక్కడే ఉంటే ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోవడానికి మనల్ని కన్విన్స్ చేసేస్తుంది. రాత్రి దాకా అభి దగ్గర లాక్ చేస్తే ఇంకప్పుడు ఎలాగూ నైట్ అయిందని ఆపొచ్చు. రేపు ఉదయం ఏదో ఒకటి చేద్దాం. ఆ అమ్మాయి అభి లైఫ్‌లో ఉంటే అభి అదృష్టవంతుడవుతాడు అనిపిస్తుంది దేవి. నిజమే అండి. కానీ అభి ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? అంటారు దేవి. ముందు అభి నిర్ణయం చూద్దాం. తర్వాత సంగతి తర్వాత. అభికి స్పృహ వచ్చే వరకు ఆ అమ్మాయిని ఆపగలిగితే చాలు. తర్వాత సంగతి అప్పుడు ఆలోచిద్దాం అంటారు శ్రీ. వీళ్ళు తనని ఎలా అయినా వెళ్లకుండా ఆపాలని, అభి లైఫ్‌లోకి తనని తీసుకువెళ్ళాలని చాలా ఆలోచిస్తున్నారు. మరి తను ఆలోచన ఎలా ఉందో? వాళ్ళు వెళ్ళగానే డోర్ లాక్ చేసి నెమ్మదిగా పైన అభి ఉన్న రూమ్‌లోకి వెళ్ళింది ఆమె. ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టుగా నిద్రపోతున్న అభిని చూసి వెళ్ళి తన పక్కన కూర్చుంటుంది. అభి చేయి తన చేతిలోకి తీసుకొని అంకుల్ ఏదేదో మాట్లాడుతున్నారు. మీకసలు నేనెలా కరెక్ట్ సార్? ఇలా జరిగిందని మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తారా? అసలు మీరు జరిగింది తెలియగానే నా గురించి ఏమనుకుంటారు? అనుకుంటూ అభిని అలా చూస్తూ టాబ్లెట్ పవర్‌కి అభి గుండె మీద తలవాల్చి పడుకుంటుంది. అంత మత్తులో ఉన్న అభికి ఆమె ప్రెజెన్స్ తెలిసిందేమో. అతని గుండె ఫాస్ట్‌గా కొట్టుకుంది ఒక్క నిమిషం. వారిరువురు గుండెలు ఒకదానికొకటి స్పందిస్తున్నాయి. ఇవేమీ తెలియని వారిద్దరూ మాత్రం నిద్రపోతున్నారు. హాస్పిటల్‌కి వెళ్ళిన శ్రీనాథ్ వాళ్ళకి అక్కడ ఆవిడకి ప్రమాదం ఏమీ లేదు అని తెలిసి రిలీఫ్‌గా ఫీల్ అవుతారు. ఈరోజు స్పృహ రాదు. ఐసీయూలో ఉండాలి అని చెబుతారు. వీళ్ళు కూడా డాక్టర్స్ అవడంతో కండిషన్ ఏంటో అర్థమై ప్రాబ్లం లేదు అనుకున్నాక బయటికి వచ్చి కూర్చుంటారు.
ఇద్దరు ఆలోచనలతో 2 రోజుల నుంచి నిద్ర లేకపోవడంతో కుర్చీలో కూర్చొనే నిద్రపోతారు. ఎప్పటికో సాయంత్రం 7 గంటలకి మెలకు వచ్చిన శ్రీనాథ్ గారు ఇలా నిద్రపోయానేంటి, అభి వాళ్ళు ఎలా ఉన్నారో అనుకుంటూ ఫోన్ చేస్తారు ఆయన. ల్యాండ్లైన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయలేదు. 2 సార్లు చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో టెన్షన్ పడతారు శ్రీనాథ్. ఈలోపు మెలకు వచ్చిన దేవి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు అని అడుగుతుంది. ఫోన్ చేస్తున్నాను, ఆ అమ్మాయి లిఫ్ట్ చేయలేదు అని చెబుతారు శ్రీనాథ్. టాబ్లెట్స్ పవర్కి పడుకుందేమో అండి, దానికి ఇంత కంగారు పడుతున్నారు ఎందుకు అంటుంది దేవి. ఏమో దేవి, మొన్నటి నుంచి జరుగుతున్న సంఘటనలకు నాకు టెన్షన్గానే ఉంటుంది. ఇంక నేను వెళ్తాను దేవి, నువ్వు ఇక్కడే ఉండు అని అంటారు శ్రీనాథ్ గారు. అత్తయ్య ఎలాగూ ఇవాళంతా ఐసీయూలోనే కదా ఉండేది, నేను వస్తాను శ్రీ. ఆ అమ్మాయి అసలు ఏమన్నా తిన్నాదో లేదో, మీ దగ్గర మొహమాట పడొచ్చు, ఇక్కడ డ్రైవర్ నుంచి వెళ్దాం. ఏదన్నా అవసరమైతే ఫోన్ చేస్తే నేను వస్తాను, మీరొక్కరూ ఏమి హ్యాండిల్ చేస్తారు అని అంటుంది దేవి. ఆయనకి కూడా అదే సబబ్గా అనిపిస్తుంది. ఆ అమ్మాయిని దేవి అయితే చూసుకోగలదు అనుకొని లోపలికి వెళ్ళి తల్లి కండిషన్ చూసి ఎలాగూ పొద్దున వరకు లేవరని తెలిసి అక్కడ నర్సుకి జాగ్రత్త అని చెప్పి ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇంటికి వచ్చేసరికి 8 అవుతుంది. గేటు తీసిన వాచ్మెన్, సార్, మధ్యాహ్నం మీరు వెళ్ళిన గంటకి ఒక అమ్మాయి వచ్చి అభి సార్ గురించి అడిగింది. నేను లేరు రాలేదు అని చెప్పాను. కాసేపు ఇక్కడే అటు ఇటు తిరిగి వెళ్ళిపోయింది అని చెబుతాడు. నేను ఊహించిందే జరిగింది అనుకొని ఎవరు వచ్చినా అదే చెప్పు అని లోపలికి వస్తారు దేవి గారు వాళ్ళు. లోపలికి వచ్చేసరికి డోర్ లాక్ చేసి ఉండదు. అదేంటి, డోర్ కూడా లాక్ చేసుకోలేదు అని లోపలికి వచ్చేసరికి ఇల్లంతా చీకటిగా ఉంటుంది. లైట్ కూడా వేసుకోలేదు అని లైట్ ఆన్ చేసి అమ్మాయి కోసం రూమ్లోకి వెళ్ళి చూసేసరికి తను ఉండదు. అభి రూమ్లో ఉందేమో అని చూసేసరికి అక్కడ కూడా ఉండదు. ఇద్దరికి డౌట్ వచ్చి తన బ్యాగ్ కోసం చూస్తారు. రూమ్లో బ్యాగ్ ఉండదు. శ్రీనాథ్ గారు తల పట్టుకొని సోఫాలో కూర్చుంటారు. రేపు అభి లేచి ఇంత అజాగ్రత్తగా ఎలా ఉన్నారంటే ఏం చెప్పాలి దేవి అని అనుకుంటూ డైనింగ్ టేబుల్ మీద ఏదో పేపర్ రెపరెపలాడుతూ సౌండ్ వస్తుంటే అటు చూసిన ఇద్దరికి అక్కడ ఒక పేపర్ కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళకి అది ఆమె రాసి పెట్టిన లెటర్ అని అర్థమవడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆ లెటర్ని చేతిలోకి తీసుకొని చూస్తారు శ్రీనాథ్. సారీ అంకుల్, నేను వెళ్ళిపోతున్నాను, అదే అందరికీ మంచిది. అభి సార్కి మీరు ఎలాగూ నిజం చెప్పాలి అనుకుంటున్నారు కదా. తర్వాత ఆయన రూమ్లో ఒక కవర్ పెట్టాను, అది ఇవ్వండి అంకుల్. అభి సార్ జాగ్రత్త, ఉంటాను అంకుల్ అని మాత్రమే ఉంటుంది అందులో. ఇద్దరు కళ్ళ నీళ్లతో అలాగే కూర్చుంటారు. ఆ రాత్రంతా వాళ్ళకి కలత రాత్రే అయ్యింది. తెల్లవారుతుండగా అభికి మెలకువ వస్తుంది. కథ కొనసాగుతుంది. మరి ఇప్పుడు అభికి మెలకు వచ్చాక తనకి అంతా గుర్తుంటుందా? అభికి ఇచ్చిన కవర్లో ఏముంది తెలుసుకోవాలి అంటే ఫాలో అయిపోండి కథని. ఫాలో అవ్వాలంటే ఏం చేయాలో తెలుసు కదా. మిస్టీ మధురిమలు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ దిస్ వీడియో.